హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. యూఎస్ఏ తెలుగు పిల్ల వ్లాగ్స్ ప్రత్యూష. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బెల్ ఐకాన్ క్లిక్ చేశాక నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టుకోండి. సో నేను ఏ వీడియో పెట్టేసినా మీకు వెంటనే వచ్చేస్తుంది, సో చూసేయచ్చు. సో టుడేస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ హౌ ఐఎమ్ గోనా స్పెండ్ డే టు ఫ్లోరిడా. ఇప్పుడు నేను చూపించే ప్లేస్ ఏంటంటే వైన్వుడ్ వాల్స్ అని చెప్పి మయామీలో ఉంటుంది, డౌన్ టౌన్లో ఎగ్జాక్ట్లీ. అసలు అందులో ఏముంటుంది అని చెప్పి మనం లోపల వెళ్ళి చూసేద్దాం. ఇదేంటిది, ఇక్కడ అన్ని పెయింటింగ్స్ ఉన్నాయని అనుకుంటున్నారా? ఇది ఒక ఆర్ట్ అన్నమాట, ఆర్ట్ గ్యాలరీ అని కూడా అనొచ్చు. సో ఇది చాలా ఫేమస్ మయామీలో. అండ్ ఇక్కడ మాన్యువల్ ఆర్ట్ ఉంటుంది, మనకి ఎక్కడ ఏ మిస్టేక్స్ లేకుండా చాలా క్లియర్గా కనిపిస్తుంది ఈ ఆర్ట్స్ అన్నీ. సో దీనికి ఎంట్రీ పర్ హెడ్ $10 అన్నమాట. సో లోపలికి వెళ్ళి మొత్తం ఎంటైర్ ప్లేస్ చూడడానికి. ఈ గ్రాఫిటీ ఇదంతా బయట అన్నమాట, మనం చూడడానికి లైక్ ఫొటోస్ తీయడానికి ఇదంతా వ్యూ ఇలా ఉంటుంది. మనం ఇంకా లోపలికి వెళ్ళి చూడడానికి వేరే ప్లేస్ ఉంటుంది. జస్ట్ ఇదంతా కవర్ చేశారు ఇట్లా కంప్లీట్ పెయింటింగ్స్తో. హాట్ వెదర్ ఉంటే మాత్రం పక్కా ప్రిపేర్గా రావాలండి, సిన్స్ దెర్ ఈజ్ నో షేడ్ అన్నమాట ఇక్కడ. అండ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కలెక్షన్ ఉంటుంది కాబట్టి సో బీ ప్రిపేర్డ్. మేము యాక్చువల్లీ ఎయిర్బిఎన్బి తీసుకున్నాము. సో మా ఎయిర్బిఎన్బి నుండి ఇది వచ్చేసి 10-15 మినిట్స్ అట్లా దూరంలో ఉండే. ఇక్కడ చాలా ఫొటోస్ ఇవన్నీ ఇందాక చూసాం కదా, అవన్నీ బయట వ్యూ అన్నమాట. ఇది లోపలికి ఎంటర్ అయ్యాక మనకు కొన్ని ఫ్రేమ్స్ ఇలా ఇవన్నీ పెయింట్స్ వేసినవి మనకు సేల్ చేస్తారన్నమాట. అండ్ ఒక్క ఫ్రేమ్ వచ్చేసి మనకు ఎంత సైజ్ ఉంటుంది అండ్ వాట్ ఈస్ ద ప్రైస్ అని చెప్పి మనకు డీటెయిల్గా పక్కన ఇలా పెడతారన్నమాట. ప్రతి ఒక్కటి మాన్యువల్గా చేసినవి మాత్రమే. సో మనకి ఇది ఒక్కొక్క ఫ్రేమ్ వచ్చేసి $40,000 అలా ఉంటుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా పక్కన. సో ఇది వచ్చేసి $40,000 అండ్ 40 to 60 ఇంచెస్ లైక్ అలా. మనం అంత పెట్టి తీసుకోలేం కదా, ఇలాగో జస్ట్ చూసి వచ్చేసాము. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పెయింటింగ్ ఒక మీనింగ్ ఉంటుంది, అది ఎవరు గీశారు అండ్ దాని కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అని చెప్పి మనకు ఆల్మోస్ట్ బయట చూపించారు కదా, అలాంటివి కొన్ని కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. ఇక్కడ చాలా క్రియేటివ్ పెయింటింగ్స్ ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా. సో ఇంత సూపర్ డూపర్ మనం ఆర్ట్స్ చూసాక ఫొటోస్ దిగకుండా ఉంటామా? ఆబ్వియస్లీ దిగుతాము. నేనైతే ఫుల్ ఫొటోస్ దిగాను. ఇన్సైడ్ అయితే ఫిల్డ్ విత్ లాట్ ఆఫ్ ఆర్ట్ వర్క్ అండి. ఇట్స్ ఫిల్డ్ విత్ ద ఆర్ట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండి. సో అక్రాస్ ద గ్లోబ్ ప్రొఫెషనల్స్ అందరూ వచ్చి పెయింట్ చేసినవి ఇవన్నీ. సో ఇందాక చెప్పాను కదా, ప్రైసెస్ వచ్చేసి $30K, $40K, $90K అలా ఉన్నాయి. బట్ మీరు చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత వైబ్రెంట్గా చేశారో. దే ఆర్ జస్ట్ బ్యూటిఫుల్. అండ్ ఇవన్నీ ఆల్మోస్ట్ స్ప్రే పెయింట్స్ అన్నమాట. అండ్ మేము తెలుసుకుంది ఏంటంటే ఒక్కరు మాత్రం అస్సలు చేయలేరు పెయింట్స్. సో ఇట్ ఈస్ ఏ గ్రూప్ వర్క్ అంట. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ దే విల్ బీ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఆర్ట్స్ అంట. అండ్ ఇది వచ్చేసి 1960sలో గ్రూప్ ఆఫ్ పీపుల్ దే హ్యావ్ స్టార్టెడ్ దీస్ ఆర్ట్స్ అండ్ పెయింటింగ్స్ అన్నమాట, స్ప్రే పెయింటింగ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నవైతే అన్నీ మిక్స్డ్ పెయింటింగ్స్ అన్నమాట. కొన్ని ఏమో పెయింటింగ్స్ ఉన్నాయి అండ్ ఇంకొన్ని వచ్చేసి డిఫరెంట్ మెటీరియల్స్తో చేసినవి ఉన్నాయి అండ్ కొన్ని వచ్చేసి గ్రాఫిటీ అలా. సో అన్నీ మిక్స్డ్ కలెక్షన్ ఉందన్నమాట, మీరైతే చూసేయండి ఇవన్నీ వచ్చేసి.
ఇందాక మీరు చూసారు కదా, మనకు అలా ఒక పర్సన్ ఉంటాడు అనమాట ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అండ్ ఇది చూస్తున్నట్టయితే ఇది వచ్చేసి వేస్ట్ మెటీరియల్తో చేశారు. చూడండి ఎంత క్రియేటివ్గా చేశారో. కంప్లీట్ లైక్ పైప్స్ అండ్ అట్లాంటి మెటీరియల్తో క్రియేట్ చేశారు దీన్ని. ఇది ఫైనల్ పిక్. సో అక్కడ అయ్యాక మేము నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసాము. స్టిక్కర్ ప్యాక్స్ ఇలా ఇవన్నీ స్టోర్లో ఉంటాయి కదా, మనం చూసిన పెయింట్స్ రిలేటెడ్గానే ఉంటాయి అన్నీ. మ్యాగ్నెట్ స్టోర్స్ అట్లా క్యాప్స్, స్టిక్కర్స్, కీస్ అవన్నీ చూడడానికి ఇక్కడికి వచ్చాము. మనకు పెయింటింగ్ బుక్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇందాక చూసాం కదా బయట సేమ్. సో దానికి కంప్లీట్గా స్టిక్కర్స్ అండ్ హోల్ బుక్ కూడా ఉంటుంది, తీసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇది అయిపోయాక మేము వచ్చేసి ఫుడ్ సెక్షన్కి వెళ్ళాము. బయట ఇక్కడ చాలా ఉంటుంది స్ట్రీట్ ఫుడ్ అవన్నీ చూస్తున్నారు కదా. నేనైతే ఫస్ట్ టైం చూసాను ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఇలాంతా బయట. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే మేము వచ్చేసి సాటర్డే వెళ్ళాము. సో కూడా మేమున్న ఏరియా నుండి 10 minutesలోనే అట్లా చాలా దగ్గరలో ఉండే. అండ్ ఆల్సో ఇక్కడ లైవ్ మ్యూజిక్, స్ట్రీట్ ఫుడ్ అండ్ షాపింగ్, బీచ్ లవర్స్ అందరికి ఇక్కడ చాలా బాగుంటుంది. అండ్ ఇందాక చెప్పాను కదా మేము సాటర్డే అని చెప్పి, మా గ్యాంగ్లో 2-3 మెంబర్స్ మేము నాన్ వెజ్ తిన్నాము. సో ఇంకా ఐస్ క్రీమ్స్ అవేవో తిన్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము బీచ్కి వచ్చేసాం. సో మీకు కూడా చూపిస్తాను, లెట్స్ గో. హియర్ వి గో. అండ్ ఫ్లోరిడాలో వచ్చేసి పామ్ ట్రీస్, బీచెస్ ఇవన్నీ చాలా బాగుంటాయి. మనం చూసేది ఇప్పుడు మయామి బీచ్. చూస్తున్నారు కదా వ్యూ అండ్ వాటర్, క్లియర్ వాటర్ ఎంత నీట్గా ఉందో. అండ్ యూఎస్లో వచ్చేసి చాలా చాలా బీచెస్ ఉంటాయి మయామిలో. అండ్ యాక్చువల్లీ కాలిఫోర్నియాలో కూడా చాలా మంచి బీచెస్ ఉన్నాయి. మనం ఇండియాలో అయితే చిల్ అవ్వడానికి గోవా ఇలా వెళ్తాము. సో ఇక్కడ బీచెస్కి ఇలా అన్నమాట. సో అలాగే మయామి బీచ్. అండ్ దీని సరౌండింగ్స్ వచ్చేసి మనకి చాలా హోటల్స్ ఉంటాయి ఎక్స్పెన్సివ్. నాకు ఓషన్లో నిల్చున్నాం అనే ఫీలే వావ్ అనిపించింది అన్నమాట. సో యా చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇక్కడ. ఐ ఎంజాయ్డ్ బీయింగ్ ఇన్ మయామి. సో ఇదన్నమాట మా వెకేషన్ మయామి ఎంటైర్ హైలైట్స్. సో జస్ట్ అలా హైలైట్స్ తీసాము. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మంచి మంచి పెయింట్స్, బీచ్ ఇవన్నీ చూసారనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.